చెప్పుకున్నా అందరు ఎలా రాశారా ఎగ్జామ్? అందరిలాగే చేతే రాశారు, రెండేలా రాశారు. అవునారా, నేను ఇంకా పెన్సిల్ అనుకున్నా. సర్లే అందరం తెలియకుండా ఏ కాలేజీలో జాయిన్ అయ్యాం కదా. నో మోర్ ఫైల్స్, 10 go to the class room. సేమ్ మీరు ఇప్పుడు ఎట్లయితే అంటున్నారు, నేను కూడా అప్పుడు కూడా అట్లే ఉన్నాం. ఒకప్పుడు నాకు కూడా సార్ అంటే నచ్చేవాడు కాదు. ఒక స్టేజ్ వచ్చినాక సార్ అంటే ఏందో మాకు అర్థమైంది. అవును, సార్ వచ్చాక మాకంటూ హోప్ వచ్చింది. ఆగండి రా, వీళ్ళకి సార్ చెప్పేది తెలుస్తుంది. అవును, ఈరోజు మేము చెప్తాం, మీరు వినాలి, మీరు విని నేర్చుకోవాలి. ఫ్లాష్ బ్యాక్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో. పిల్లలు క్లాస్కి వస్తే సరిగా వివేకాలం లేదు నాకు. ఓకే, మీతో డిస్కస్ చేసేసి వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తారని చెప్పి మాట్లాడదామండి. ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఒప్పడకుండా మన జాగ్రత్త మంచి చెప్పుకుంటూ కూడా ఏం ప్రాబ్లం లేదు. మన పిల్లలు మన మాట దాటిపోవడం, మన స్టూడెంట్స్ మన మాట వినకపోవడం ఏం లేదండి. కూర్చోబెట్టేసి లైక్ పేరెంట్స్ లెక్క మంచి చెడ్డ మాట్లాడదాం, ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు. ఏం కోపం లేకుండా ప్రశాంతంగా